దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన కాలంలో ప్రతి రోజు కూడా అనేక ప్రాంతాలు వెళ్ళి అనేకమైన బోధనలు చేశారు. అనేక మంది రోగులను స్వస్థతపరిచారు. రాత్రంతా కూడా ప్రార్థించే ఆయన పగలంతా కూడా సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. అలాగున ఆ సువార్తలో భాగంగా ఆయన సెలవిచ్చినట్లుగా వెళ్ళండి, సకల జనులకు సువార్తను ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి అని చెప్పిన మాటలాగా ఆయన కూడా అదే పని చేశారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేటి దినాన ప్రజలు చేయటం లేదు. సువార్త ప్రకటన చేయమంటే స్వార్థాన్ని ప్రకటన చేస్తున్నారు. స్వస్థపరచండి అని అంటే మ్యాజిక్లు చేసి జిమ్మిక్కులు చేసి ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. ఎంతటి విశ్వాసం అనంటే స్వస్థత కలుగుతుంది అంటే కలుగుతుంది అంతే. ఇక రెండోది అనుమానం అనేది లేదు. రేపురా, ఎల్లుండ్రా, 7 వారాలు రా అనలేదు ఆయన. వెంటనే 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 ఆయన ప్రభువు అని నేను చెప్పటం లేదు. విశ్వసించినప్పుడు అందరూ కూడా అలాంటి కార్యాలను చేయగలుగుతారు. ఇది ప్రభు చెప్పింది, ఆయన చేసింది కూడా. గెరాసీయుల దేశం వెళ్ళారట శిష్యులతో కలిసి వెళ్తే, అక్కడ దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడ వచ్చాడు. సమాధుల్లోంచి పరిగెత్తుకుని వచ్చి వాడు అంటున్నాడు, అయ్యా, నన్ను నువ్వు ఎందుకు నా కాలానికి ముందుగానే బయటికి పంపించడానికి వచ్చేసావు అని అంటుంటే ఆయన అంటాడు, ఈ వ్యక్తిలో నుంచి బయటికి పోవాలి అని. ఆ సమయంలో అసలు నీ పేరేం పేరు అని అంటే, నా పేరు సేన అంటాడు. సేన అంటే అనేకం అని అర్థం. మేము అనేకులమై ఉన్నామని. బహుశా అతనిలో ఒక 3-4 వేల దయ్యాలు పట్టేసి ఉండే. ఒక మనిషిలో ఒక దెయ్యం పడితేనే ఘోరంగా ఉంటే, ఒక మనిషికి అన్ని దయ్యాలు పడితే అతను ఎలా ఉండగలుగుతాడు? అతను ఎలా ఉన్నాడంట ఇక్కడ చెప్తున్నాడనంటే, సమాధుల్లో తిరిగేవాడంట, సంఖ్యలతో బంధించిన ఆ సంఖ్యలను తెంపేసేవాడట, కాళ్ళకు చేతులకు బొండలు బిగించినా తెంపేస్తూ ఉండేవాడట. ఎవ్వరు కూడా అతను కంట్రోల్లో పెట్టలేకపోయారు. ఎవరి వలన కాలేదు. దెయ్యాలు పట్టుకున్నాయండి. ఈ రోజున చాలా మందిని దెయ్యాలు పట్టుకున్నాయి. ముఖ్యంగా యవనస్తులకు దెయ్యాలు పట్టుకున్నాయి. ఆ దెయ్యంలో ఒక దెయ్యం ఏంటంటే సెల్ ఫోన్ దెయ్యం, రెండోది లవరు అనే దెయ్యం, మూడోది డ్రగ్స్ అనేటువంటి దెయ్యం. ఇవి చాలా ప్రాముఖ్యంగా యవనస్తులను పట్టి పీడిస్తున్న దెయ్యాలు. సెల్ ఫోన్ దెయ్యం ఏంటి అని అంటే సెల్ ఫోన్ స్పిరిట్. చూడకుండా ఉండలేదు. అర్ధరాత్రి అయినా అవరాత్రి అయినా ఇంక చాటింగ్ చేసుకోవాలా, అలాగున సెల్ ఫోన్లో మునిగిపోవాలి. ఇది ఒక దురాత్మ ప్రభావమే. సక్రమంగా పనిచేయవలసిన యవనస్తుడు, ప్రయోజనకరంగా మారవలసిన వాడు సమయాన్ని వృధా చేసుకుని వాడికి వాడే నాశనం అయిపోతున్నాడు. ఈ దయ్యాలు పట్టుకున్నవాడట తన దేహాన్ని ఆడే చీరుకునేవాడట. ఎవడ చేరలేదు. ఈ రోజున యవనస్తుల గురించి చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే నాశనం అయిపోతున్నారు.
పనికి మాలిన జుట్టు పెంచుకుంటున్నారు. ఏదో దిక్కుమాలోనండి నేను భిక్షగాడినని గడ్డం గీసుకోవడానికి కూడా 10 రూపాయలు లేవు అన్నట్లుగా విస్తారంగా గడ్డం పెంచుకుంటున్నారు. అడుక్కుంటూ ఉండండి నేను అన్నట్టు చిరిగిపోయిన ప్యాంట్లు, నలిగిపోయిన చొక్కాలు వేసుకుంటున్నారు. చాలా చాండాలంగా ఒక భిక్షగాడి మాదిరిగా ఉంటున్నారు తప్ప చూడడానికి ముచ్చట కనపడతలేదు. చాలా మంది ఈ రోజున చాలా మంది మీరు గమనించండి, చిరిగిపోయిన ప్యాంట్లలాగా ఉన్నాయి. చిరిగిపోయిన ప్యాంట్లే, అది ఫ్యాషను. మోకాళ్ళ దగ్గర కొట్టుకుపోతే, తొడ దగ్గర కొట్టుకుపోతే, కింద కొట్టుకుపోతాయి. పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత అలాగ దెబ్బలు తగిలితే ఆ కన్నాలడిపోయిన ప్యాంటుకి నాకు దిక్కు లేదు అన్నట్టు అలాంటి ప్యాంట్లు కొనుక్కుని మరీ వేసుకుంటున్నారు. ఎవడో ఆయన కంట్రోల్లో పెట్టలేకపోతున్నాడు. దెయ్యాలు పట్టినోండి యవనస్తుల్ని కంట్రోల్లో పెట్టగలుగుతున్నారా? మా మాట వింటున్నాడు ఏంటండి? ఏంటండి ఎందుకు ఏంటంటే వాడికి దెయ్యం పట్టింది, ఫ్రెండ్స్ దెయ్యం ఉంది. ఇంక ఉదయం లేస్తే చాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఉదయం లేస్తే చాలు ఎక్కడికో పోతారు, డ్రగ్స్ వాడుతున్నారు, ఖచ్చితంగా లవర్ మెయింటెనెన్స్ కావాలంటున్నారు. చాలా ఘోరంగా ఉన్నాయి ప్రజెంట్ పరిస్థితులు. ఇవన్నీ దయ్యాలు పట్టుకున్న వాడి యొక్క లక్షణాలే. కుటుంబాన్ని పట్టించుకోరు, ఎవరు బాధ్యత అని చెప్పినా అసలు పట్టించుకోరు. ఎవరికి వారి స్వార్థపూరితమైనటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉన్నారు. చాలా విచారం, బాధ కలుగుతుంది నాకు నేటి దిన యవనస్తులను చూసినప్పుడు. 2000 పందులు ఉన్నాయంట అక్కడ. అంటున్నారు ఆ దెయ్యాలు యేసుప్రభుతో, అయ్యా మమ్మల్ని పొమ్మనొద్దు, బతిమలాడుతున్నాం, దేవుడి మీద ఒట్టు, మమ్మల్ని పొమ్మనకూడదు మీరు అంటే, కుదరదు, వెళ్ళిపోవాలంటే కనీసం ఆ పందుల్లోకైనా పోయేటట్లు మాకు అవకాశం ఉండేది. 2000 పందులు ఉన్నాయంట. మరి దెయ్యాలు అంతకు మించి ఉన్నాయి. అందుకని పందుల్లోకి వెళ్ళిపోమని ఆర్డర్ ఇస్తే పందుల్లోకి దూరేసేసి పందులన్నిటినీ సముద్రంలో పాడేసి చంపేశాయి. ఈ విషయాలు ఆ పట్టణ ప్రజలకు, గెరసిన దేశం వరకు తెలిసిపోయింది. వచ్చేసారు, ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, నువ్వు మాకు వద్దు, మా ప్రాంతాన్ని రావద్దు, వెళ్ళిపో 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 అని బ్రతిమలాడుతున్నారట. దెయ్యాలు బ్రతిమలాడుతున్నాయి, అయ్యా మమ్మల్ని వెళ్ళిపోనియొద్దని. ఆ ఊరోళ్ళు బ్రతిమలాడుతున్నారు, వెళ్ళిపోమని. ఆయన ఉంటే అన్ని బాగు చేసేస్తాడు, అందరినీ బాగు చేస్తాడు. అయినా వాళ్ళకి బాగవడం ఇష్టం లేదు. కొంతమందికి బాగుపడడం ఇష్టం ఉండదు. వాళ్ళు ఈ జాతికి సంబంధించిన వారే. అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, వాడు బాగుపడ్డాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోమంటే యేసుప్రభు వారు మళ్ళా ధోని ఎక్కబోతుండగా ఆ దెయ్యాల నుంచి విడుదల పొందిన వాడు మంచిగా తయారైపోయాడు. వీరు వస్త్రాలు కూడా ఇచ్చారు ప్రభు శిష్యులు. వెళ్ళిపోతుంటే కాళ్ళకి అడ్డం పడిపోయాడు. అయ్యా 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 నన్ను తీసుకెళ్ళిపోండి, నేను ఈ ఊర్లో ఉండలేను, వెళ్తాను, నేను ఉండలేను, నేను నీతోనే ఉంటానయ్యా అంటే ఆయన అంటాడు. పొందిన కార్యాన్ని బట్టి ఊరు వారికి సాక్షార్థంగా బ్రతుకున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే వాడు ఊళ్ళోకి వెళ్ళట తనకు జరిగిందంతా చెప్పాడంట. పొందిన మేలు గురించి మాట్లాడుతున్నాడు. దావీదంటాడు, సమాజంలో నిన్ను కీర్తిస్తాను. ఎందుకు కీర్తిస్తాడు? ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్నాడు. 103వ సంకీర్తనలో దావీదు ఎలాగంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని. ఎన్నెన్నో కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తే మరిచావు, విడిచావు, మొక్కుబళ్ళు మొక్కుకున్నావు, లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకున్నావు. ఏంగా మరియమ్మ దగ్గరికి వెళ్ళి గుండె గీయించుకోవాలని పెద్ద మొక్కుబడి మొక్కించుకున్నావు. కొంతమంది అట్ట కింద నుంచి మోకాళ్ళ మీద నడుతారని మొక్కుంటారంటే పోయే కాలం కాకపోతే.
మోకాళ్ళ మీద నడుస్తావా? ఇక్కడ మామూలుగా నడడానికే, మందిరంలో రావడానికే నాన్న తిప్పలు పడిపోతున్నావు. 100, 150 ఉన్న మెట్లు మోకాళ్ళ మీద ఎక్కితే మోకాళ్ళు ఉంటాయా? నీ నడుము ఉంటుందా? బుద్ధిహీనత. దేవుడు ఎప్పుడైనా కొండలకు మీరు ఎక్కిరండి, మోకాళ్ళ మీద రండి, ఇసుకలో నడుచుకుంటూ రండి అని అన్నారా? అలాంటివి ప్రభుకి ఇష్టం ఉండదు. వాక్యానుసారంగా బ్రతకండి అంటున్నాడు తప్ప, మీరు తలకి చేయండి, నాకు తల తక్కువైంది, కొబ్బరికాయలు కొట్టండి, మేము పచ్చడి చేసుకుంటామని ప్రభు ఏమని అంటాడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రభు ఉద్దేశం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మేలు పొందితే సాక్షార్థంగా బ్రతకమంటుంటే అసలు పొందిన మేలును మరిచేవు నువ్వు. యేసు ప్రభు స్వస్థపరిస్తే ఎక్కడికో మరియమ్మ దగ్గరికి వెళ్ళి గుండు గీయించుకుంటానంటావు నువ్వు. యేసు ప్రభు వారు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తే, నీ జీవితానికి మేలు చేస్తే, చచ్చిపోవలసిన నిన్ను బాగు చేస్తే, కష్టాలుంటే విడుదల కలిగి చేస్తే, రోగం ఉంటే స్వస్థపరిస్తే, ఇబ్బందులుంటే విడిపిస్తే, మరి నువ్వు ఎవరికి దగ్గరికి వెళ్తున్నావు? ప్రభు దగ్గరికి కదా రావాల్సింది, ఆయనని కదా వేడుకోవాల్సింది, ఆయన సన్నిధిలో కదా కృతజ్ఞతతో సాక్ష్యం చెప్పవలసింది. అన్ని జనులకు సాక్షార్థంగా ఉండమంటే నువ్వు ఎవరికి సాక్షిగా ఉండాలనుకుంటున్నావు? నా ప్రభు ఉద్దేశాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. వాడు అక్కడే ఉండి ప్రకటన చేశాడట. ఆ ప్రాంతం వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. మరలా ధోని ఎక్కారు, మరలా వచ్చేశారు. ఆయన యేసు ప్రభు వారు వెళ్ళిపోయారని జనాలు ఏమి ఇంటికి పోలేదండి, ఎదురు చూస్తున్నారట. ఒక సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమార్తె చాలా బలహీనంగా ఉంది, ఇంక చావు సిద్ధంగా ఉందని ఆయన ఎదుట సాగిలపడి బ్రతుకులాడుతున్నాడు. నా కూతురు బ్రతుకున్నట్లుగా నీవు వచ్చి దాని మీద నువ్వు చెయ్యి పెడితే బాగుపడిపోద్దయ్యా, నా బిడ్డ మీద చెయ్యట్టి చిన్న మాట చెప్పయ్యా, బాగుపడిపోద్ది అన్నాడు. ఇతని విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ బిడ్డ మీద చెయ్యేస్తే బాగుపడిపోద్దట. ఏమి గొప్ప విశేషం! ఒక రోజున నయమోను అదే అనుకున్నాడు. ఆ చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్తే, నేను ఇశ్రాయేలు దేశానికి వెళ్తాను, అక్కడున్న ప్రవక్త దగ్గరతో వెళ్ళి నాకున్న గాయం మీద, నాకున్నటువంటి ఈ కుష్ఠరోగం మీద చేతులు ఆడించమంటాను, ప్రార్థన చేయమంటాను అనుకున్నాడు. మనం అనుకున్నట్లే జరుగుతుందని ఎప్పుడు భావించరాదు. అదే జరిగింది అక్కడ. ప్రవక్త ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు ములిగి బాగుపడిపోయి వెళ్ళిపో అన్నారు. చాలా కోపగించుకొని బురద నీళ్ళలో ములగమంటాడేటి? మంచి మంచి నదులు మా దేశంలో ఉంటాయంటే ఆ రథం నడిపేవాడు అంటాడు, అయ్యా ఆయన వెండి అడగలేదు, బంగారం అడగలేదు, మందిరానికి ఏదో అక్కర ఉందని చెప్పలేదు, కేవలం నీళ్ళలో ములిగి వెళ్ళిపోమంటే అంత బాధపడతారేటయ్యా అన్నాడు. నిజమేరా బాబు, ఆయన ఏమీ కోరలేదని అప్పటికప్పుడు దిగి ములిగి 7వసారి ములిగి తేలేటప్పటికి పసిపిల్ల దేహంలో మారిపోయింది. మాట అంటే కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు వారి గురించి తెలిసిపోయింది ఆయనకి. ఒకసారి వస్తే ఇంటి దగ్గర కార్యం జరిగిపోతారు. అందుకే బతిమలాడుకుంటే యేసుప్రభు వారు కూడా నేను బిజీగా ఉన్నాను, రేపు రాను అంటలేదు. ఆయన వెంటనే బయలుదేరాడు. సగం దూరం వెళ్ళేటప్పటికి మార్గ మధ్యలో సన్నివేశం మారిపోయింది. ఒక ఆమె యేసుప్రభు రావడం చూసింది. ఎప్పటి నుంచి కనిపెట్టుకుందో ఏంటో, నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరికి కనపడకుండా ఆయన వస్త్రాన్ని ముట్టేసుకుందామె. ఆమె 12 సంవత్సరాలుగా అనేక మంది వైద్యుల చేత నానా తిప్పలు పడి ఏమాత్రం స్వస్థత లేక రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాడు. వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టుకుందో ఇమ్మీడియట్ గా బాగుపడిపోయింది. ఆశ్చర్యం! యేసుక్రీస్తు వస్త్రములు కూడా అంత ప్రభావం ఉంది, అంత ప్రభావం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆగి నన్ను ఎవరో ముట్టుకున్నారంటే శిష్యులు అంటారు, అయ్యా ఎంతమంది జన సముద్రం ఉంది, ఎవరొకరు మీదన పడుతుంటారు, అదే
పెద్ద ఇది లెక్క మాట్లాడుతున్నాం అంటే లేదు లేదు లేదు, కావాలని ముట్టుకున్నారు. ఆయనకి తెలుసండి మన హృదయం. తెలియదు అనుకుంటాం, పట్టించుకోలేదు అనుకుంటాం, చూడలేదు అనుకుంటాం. ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. ఆయన చేస్తున్న కార్యాలు ప్రజలకు ఆశ్చర్యాలు కదా. ఆయన వస్త్రంలో అంత స్వస్థత ఉంటే అది ఎంత అద్భుతం కదా. ఆ తర్వాత అడిగారు, ఎవరు ఎవరు అంటే అమంటది, అయ్యా నేనయ్యా, 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నానయ్యా, నీ వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడుతున్నాను ఆశ నాకుందయ్యా, అందుకే ఇలాగ నా చేసినయ్యా అని సిగ్గుపడకుండా చెప్పేసింది. ఆధైర్యపడకుండా చెప్పేసింది. వాళ్ళందరిలో సాక్షిగా నిలబెట్టాడు. బాగుపడిపోయింది. అమ్మా, సమాధానం కలిగిన దానిగా వెళ్ళు. పాపం 12 సంవత్సరాలుగా సమాధానం లేదు. బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, భర్త వదిలిపెట్టి ఉండొచ్చు, పిల్లలు కూడా దుర్వాసన వస్తుంది మా అమ్మ దగ్గర అని ఆమెను వదిలేసి ఉండొచ్చు ఒకవేళ ఉంటే గనక. కానీ ఆమె ప్రభు గురించి తెలుసుకున్న బాగుపడాలన్న ఆశే ఆమెను మరలా సామాన్యమైన ఆరోగ్యవంతురాలుగా మార్చేసింది. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వేడుకుంటున్న బిడ్డలారా, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆయన పరిపూర్ణంగా నిన్ను బాగు చేయటానికి సమర్థుడు. అనంతరం ఆయన ముందుకు సాగుతుండగా ఒక కబురు వచ్చింది. సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి, బోధకుని బాధ పెట్టొద్దు, మీ అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పారు. ప్రభువారు అంటారు, నువ్వేమీ ఆలోచించేద్దు, నడి ఇంటికి వెళ్దాం అంటారు. ఇంటికి వెళ్ళారు. ఇంటికెళ్ళి ఆ మేడ గదిలో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళడానికి ముందుగా మెట్ల దగ్గర జనాలు గోల చేసి పారుతున్నారు, ఏడ్చేస్తున్నారు. అమ్మో కూతురు చచ్చిపోయావా, నీకెంత పని వచ్చింది, నీకెంత కష్టం వచ్చింది, అప్పుడే నోకలు చెల్లిపోయా, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా అని ఓ ఏడుస్తున్నారు. ప్రభు అంటారు, బాయ్ ఎందుకు ఏడుతున్నారు, సైలెంట్గా ఉండండి అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈయనకేమీ పని చేయట్లేదు ఏంటి, మేము అమ్మాయి పోయిందని మేము ఎడితే నువ్వు దంటడేంటి. వారిని గద్దించాడు. ఆమె చచ్చిపోలేదు, నిద్రపోతుంది అంతే అన్నాడు. వాళ్ళకి తెలిసి చనిపోయిందని, అందరూ నిర్ధారణ చేసుకున్నారు చనిపోయిందని. కానీ ప్రభు అంటే నిద్రపోతుంది, నేను వెళ్ళి లేపుతాను ఉండండి, కావాలంటే మీకు ఆ అమ్మాయిని తీసుకొస్తాను చూడండి, ఏడకండి అంటున్నారు. మేడగదిలోకి వెళ్ళి ఆ చేయి పట్టుకొని చిన్నదానాలు లేము అనగానే చనిపోయిన ఆవిడ తిరిగి బ్రతికిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం, అద్భుతం. ఆ చిన్నది బ్రతికింది. చిన్నదాన్ని వారికి అప్పగించి భోజనం పెట్టండి అని చెప్పారు. ఏమి అద్భుతం అండి. ఆ అమ్మాయి లేచి అటు ఇటు నడవడం ప్రారంభించింది. చాలా స్వస్థత కలిగిపోయింది. అద్భుతమైన క్షేమము చిన్నదానికి ప్రభు ఇచ్చేశారు. ఆమెకు 12 సంవత్సరాల వయసట. ఆ ఇంటి వారు చాలా ఆశ్చర్యపడిపోయారు. ఆయన అంటాడు, ఈ విషయం ఎవరికి చెప్పకండి. తన శిష్యులకు చెప్పాడు, అక్కడ ఉన్న వారందరికీ చెప్పారు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ చెప్తే ఏమవుతుంది, అనేక మంది చచ్చిపోయిన వారిని కూడా లేపమని పిలుస్తారు. అవసరమైతే ఆయన లేపుతాడు, కానీ అతి దినాన్ని లేపుతాడు, కానీ అనవసరంగా చచ్చిపోయిన వాళ్ళందరినీ లేపుతూ కూర్చోవడం ఆయన పని కాదు. అందుకని వారికి ఆయన కార్యాన్ని కనపరిచిన తర్వాత ఇది ఎవరితో చెప్పొద్దు అన్నాడు, మౌనంగా ఉండమన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా,
అప్పుడు వాళ్ళకి ఎందుకు అన్నాడంటే, యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన రోజు నుంచి ఆయన కొరకు సాక్ష్యం చెప్పాలి. అందుకని ఈ ముగ్గురిని వెంబడి తీసుకువెళ్తూ ఉండేవాడు. మరి యేసు ప్రభువుకు దగ్గరగా ఉండి ఆయన వాక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే దైవిక ప్రసన్నత పొందుకుంటాం. అద్భుతం. దెయ్యం పట్టుకున్నవాడు బాగుపడ్డాడు. 12 సంవత్సరాల వయసు కలిగిన ఆ బిడ్డ చనిపోయి బ్రతికింది. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నామే బాగుపడిపోయింది. బైబిల్ చెప్తున్నమాట, ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని. బాగోలేని పరిస్థితులన్నిటినీ ఆయన బాగు చేసేస్తున్నాడు. విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో కూడా ఇంకొన్ని బలమైన ఘనమైన కార్యాలు జరుగుతాయి. అటు కృప ధన్యత వాక్యం విన్న వారందరి జీవితాల్లో ప్రభు మెండుగా కుమరించును గాక. ఆమేన్.